RX-100 సినిమాతో తెలుగు యువత మనసు దోచుకున్న భామ పాయల్ రాజ్పూత్ చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా అనుకున్నంత మేర విజయం సాధించలేకపోయాయి. గతేడాది వచ్చిన మంగళవారం అనే సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు ప్రాణదీప్ ఠాగూర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రక్షణ. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. కథ ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే కిరణ్ పాయల్ రాజ్పూత్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏసీపీగా పనిచేస్తుంటుంది. ఎలాంటి క్రిటికల్ కేసులు అయినా ఈజీగా సాల్వ్ చేస్తుంది. కానీ తన స్నేహితురాలు ఆత్మహత్య కేసును మాత్రం సాల్వ్ చేయలేకపోతుంది. ఒక సైకో హత్య చేసి ఉంటాడు అని భావిస్తుంది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తుండగా ఒక యూటీజర్ ను పట్టుకుంటుంది. దీంతో ఆ యూటీజర్ కిరణ్ పైన బాగా పెంచుకుంటాడు. కిరణ్ ఫోటోలను మరియు ఫోన్ నెంబర్ ను పబ్లిక్ వెబ్సైట్ లో పెడతాడు. దీంతో కిరణ్ ఆ వ్యక్తిని పట్టుకుందామని వెళ్తే ఆ మనిషి కిరణ్ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుంటాడు. దీనికి కారణం కిరణ్ అనుకుని ఆమెను పోలీస్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేస్తారు. తర్వాత కిరణ్ కి నమ్మలేని నిజం తెలుస్తుంది. తన స్నేహితురాలిని చంపింది, అదే విధంగా ఈ యూటీజర్ ఆత్మహత్య వెనుక ఉన్నది ఒకరని తెలుస్తుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు అందరినీ చంపుతున్నారు, కిరణ్ కు సైకో మధ్య సంబంధం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉంది అంటే, ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి. ప్రేక్షకులను సీట్ నుంచి కదల్చకుండా ఉండేలా ఉంచాలి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెంచేలా ఉండాలి. అప్పుడే విజయం సాధించగలం. మన చుట్టూ వరుస హత్యలు జరగడం, ఆ హత్యలు చేసేది ఒక సైకో అని తెలుసుకోవడం, అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం, దీంతో సైకో మరియు పోలీసులు ఇద్దరు మైండ్ గేమ్ ఆడడం, చివరకు పోలీసులు పట్టుకోవడం, ఈ విధంగా ప్రతి సైకో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లే తల తిప్పుకోకుండా రాస్తే మాత్రం హిట్ అయినట్టే. ఈ విషయంలో చిత్ర దర్శకుడు సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఈ సినిమాలో మొదటి భాగం అంతా పాయల్ రాజ్పూత్ మరియు అర్జున్ చుట్టూ తిరుగుతుంది. సైకో కిల్లర్ అతని నేపథ్యం ఆసక్తికరంగా ఉన్న పాయల్ చేసే ఇన్వెస్టిగేషన్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సైకో కిల్లర్ ఎవరు అనేది చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో సినిమాపై ఆసక్తి కలుగుతుంది. చివరికి సైకో క్యారెక్టర్ రివీల్ చేసిన తర్వాత అతని ఫ్లాష్ బ్యాక్ క్యూరియాసిటీ పెంచుతుంది. మొత్తం మీద సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకి థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతి, అదే విధంగా ఒక మంచి సందేశంతో ఆలోచింప చేసే విధంగా ఉంటుంది. ఎవరు ఎలా చేశారంటే, ఇప్పటి వరకు గ్లామరస్ పాత్రలు చేసిన పాయల్ రాజ్పూత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిందని చెప్పాలి. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ మానస్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు నటించారు. అతని నటన మెప్పిస్తుంది. ఇక మిగిలిన నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు నిర్మాత ఒకరే కావడంతో కథకు ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు. చివరి మాట, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా